ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. ముందుగా వైద్య పరీక్షలు చేసి అనంతరం విచారించబోతున్నారు. ఇవాళ రేపు ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించి కీలక సమాచారం రాబట్టబోతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ అధికారుల సమక్షంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ విచారణ అధికారుల పర్యవేక్షణలో ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించబోతున్నారు. పోలీస్ కస్టడీ గడువు ముగిసిన అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి ఉప్పర్పల్లి కోర్టు ఎదుట హాజరుపరచబోతున్నారు. హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో మహిళా ఐపీఎస్ ట్రైనీపై లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉచ్చు బిగిస్తోంది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనను 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉప్పర్పల్లి కోర్టు అనుమతించింది. ఈ కేసుకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్న తరుణంలో కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును కోరారు. అందుకు కోర్టు కూడా అంగీకరించింది. దీంతో ఇవాళ రేపు ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించబోతున్నారు. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి తనను లైంగికంగా వేధించాడని, దాడి చేశాడని తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతడిపై భారతీయ న్యాయ సంహిత ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు. మొత్తం 2 రోజుల పాటు విచారించబోతున్నారు కదా, అసలు విచారణ ఏ కోణంలో ఉండబోతోంది, ఏ ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? ఝాన్సీ రాణి వేధింపుల కేసులో అరెస్ట్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి కూడా 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చినట్టుగా చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితమే ఆయనని కస్టడీలోకి తీసుకునేందుకు అత్తాపూర్ పోలీసులు కూడా ఇటు చెంచల్గూడ జైలుకు వెళ్లారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇటు అత్తాపూర్ పోలీసులు వేధింపుల కేసుకు సంబంధించి వారం రోజుల పాటు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటే కోరితే కేవలం 2 రోజులు మాత్రమే కస్టడీకి ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రిమాండ్లో ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి కావచ్చు, వేధింపుల కేసుకు సంబంధించి కాకుండా కూడా ఇతడు ఇతర మహిళలతో కూడా చాలా చనువుగా ఉంటాడు, ప్రేమాయణం సాగించినట్టుకు సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా సేకరించారు. ఇక ఇప్పటి వరకు ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన ఫోన్ లభించలేనట్టుగా అత్తాపూర్ పోలీసులు చెప్తున్న నేపథ్యంలో అతడి ఫోన్ దొరికితే మాత్రం ఇంకా చాలా కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి మీద కేసు నమోదైంది. ఆ తర్వాత 2 సెక్షన్లు కూడా జోడించారు. అత్యాచార యత్నంతో పాటు ఇతర సెక్షన్లు కూడా జోడించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు అతడు అత్యాచార వేధింపుల తర్వాత కూడా హాస్పిటల్కి పాల్గొనడం, ఆ తర్వాత అక్కడి నుంచి పరారైన నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కూడా చేసిన నేపథ్యంలో కస్టడీకి తీసుకుంటే ఉదయ్ కృష్ణారెడ్డి వద్ద నుంచి కూడా కొంత సమాచారం రాబట్టే ప్రయత్నం అత్తాపూర్ పోలీసులు చేస్తున్న అందులో భాగంగానే 1 రోజుల పిటిషన్ కస్టడీ కోరితే కేవలం 2 రోజులు పరిచారు. కాబట్టి మరికొద్ది సేపట్లో అతన్ని అత్తాపూర్ పిఎస్కు కావచ్చు, లేకపోతే ఉమెన్ సేఫ్టీ వింగ్ తీసుకొచ్చి కూడా అక్కడ విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వేధింపుల కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసి అతడి రూమ్లో కూడా కొన్ని కీలక విషయాలను అదేవిధంగా కొన్ని ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో కీలక ఎవిడెన్స్ను అతడి ముందుంచి కూడా విచారణ సాగించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఉదయ్ కృష్ణారెడ్డి 2 రోజుల పోలీసుల కస్టడీలో ఎలాంటి సమాధానాలు చెప్తారన్నది కూడా ఆసక్తిగా మారిన పరిస్థితి. ఎందుకంటే మొదటి నుంచి కూడా అతడి మీద ఇటు వేధింపులు, అత్యాచారయత్న కేసు నమోదైన తర్వాత కూడా తనను కావాలని ఇరికించే ప్రయత్నం చేశారంటూ కూడా పలుమార్లు అతడు చెప్పాడు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి కూడా ఈ 2 రోజుల విచారణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించిన పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేస్తారు ఏంటన్నది కూడా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ సాగించబోతున్నట్టుగా చెప్పుకోవాలి.